ఈరోజు మనం పీడిఐ గురించి మాట్లాడుకుందాం. అసలు పీడిఐ కార్కి అవసరమా లేదా, ఏమేం పాయింట్స్ చూసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు ది ఛానల్ డ్రైవ్ టౌన్. అసలు పీడిఐ అంటే ఏంటి? పీడిఐ అనేది క్వాలిటీ చెక్ అండ్ క్వాలిటీ కంట్రోల్ పారామీటర్స్ అన్నమాట, ఒక కార్కి చేసేది. సో మీరు ఎప్పుడైతే డెలివరీకి ముందు కార్ తీసుకోవాలనుకుంటున్నారో, క్యాష్ పే చేయకముందే మీరు ఈ ఇన్స్పెక్షన్ అనేది చేసుకోవాలన్నమాట. లైక్ ఎలక్ట్రానిక్స్ చెక్ చేసుకోవడం, ఓడోమీటర్ చెక్ చేసుకోవడం, ఫిజికల్ డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా, పెయింట్ క్వాలిటీ ఎలా ఉంది అని వేరియస్ పారామీటర్స్ ఉంటాయి. అవి ఈ పీడిఐలో మీరు చెక్ చేసుకుంటారు. ఈజ్ పీడిఐ నెసెసరీ? ఈ మధ్యకాలంలో చాలా స్కామ్లు జరుగుతున్నాయి. సో పీడిఐ అనేది చాలా నెసెసరీ. ఒక్కసారి రిజిస్టర్ అయిపోతే వెహికల్ మీ పేరు మీద, డీలర్షిప్స్ కానీ టాటా మోటార్స్ వారు కానీ మీకు ఆ కార్ రిప్లేస్ చేసేవారు, సర్వీస్ మాత్రమే చేసిస్తారు. ఏమైనా మేజర్ ఫాల్ట్స్ ఉంటే కనుక మీరు ఈ పీడిఐ ద్వారానే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవడం కానీ, లేదంటే రిప్లేస్ చేసి వేరే కార్ పీడిఐ అడగడం కానీ మీరు ఇక్కడ చేయగలరు అనమాట. ఒకవేళ డీలర్షిప్స్ కనుక మిమ్మల్ని అలౌ చేయట్లేదంటే పీడిఐకి, మీరు వేరే డీలర్షిప్స్కి వెళ్ళండి, లేదంటే వాళ్ళతో మాట్లాడండి. పీడిఐ అనేది మనం ఎలా చేయాలి? నేను ఈ వీడియోలో కొన్ని పారామీటర్స్ గురించి మాట్లాడతాను. మీకు మీరుగా పీడిఐ చేయాలా, లేకపోతే వేరే ఫ్రెండ్ చేత చేయిస్తారా, లేదా థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉంటాయి వాటితో చేయాలనుకుంటున్నారా? థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అయితే మీకు రిపోర్ట్ ఇస్తాయి. మీకు మీరుగా చేయాలి అనుకుంటే కనుక ఈ పారామీటర్స్ మీరు ఖచ్చితంగా చూడండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో టిప్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చి వెరిఫైయింగ్ ది చాసీ నెంబర్ ఆర్ విన్ నెంబర్. మీరు మీ పీడిఐ అనేది చాసీ నెంబర్ ఆర్ విన్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయండి. సో దాట్ మీకు అలొకేట్ చేసిన కార్ ఇదేనా కాదా అనేది వెరిఫై చేసుకోండి. తర్వాత మిగతా చెక్స్కి వెళ్ళండి. చాసీ నెంబర్ లొకేషన్ అనేది మీకు వీడియోలో చూపిస్తుంది కదా, నాకు కో ప్యాసెంజర్ దగ్గర ఉంది, అక్కడ నేమ్ ప్లేట్ కనిపిస్తుంది కదా, లేదంటే ఎంగ్రేవ్ అయినా అయ్యి ఉంటుంది, అది చెక్ చేసుకోండి ఫస్ట్. ఈ చాసీ నెంబర్ ఎలా రీడ్ చేస్తారో ఇప్పుడు నేను చూపిస్తాను. స్క్రీన్ మీద చూడండి. మీకు మ్యాట్తో స్టార్ట్ అవుద్ది అనమాట విన్ నెంబరు. మ్యాట్ అనేది కామన్ విన్ నెంబర్, మీ విన్ నెంబర్ మ్యాట్తోనే స్టార్ట్ అవుద్ది. మిగతా డిజిట్స్ అన్నీ పక్కన పెట్టి మీరు 10th లెటర్ అండ్ 12th లెటర్ అనేది ఫోకస్ చేయండి. 10th లెటర్ మీకు మేకింగ్ ఇయర్ ఆఫ్ ది కార్, అది ఎం నుంచి ఎక్స్ వరకు ఉంటుంది. ఎం అంటే 2021, ఎక్స్ అంటే 2029. ప్రజెంట్ టీ నడుస్తుంది 2026 కాబట్టి. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కొంటే కనుక వి అవుద్ది 2027, తర్వాత డబ్ల్యూ 2028, ఎక్స్ 2029. నెక్స్ట్ 12th లెటర్ ఫోకస్ చేయండి. ఏ టు ఎం ఉంటుంది. ఏ అంటే జనవరి, ఎం అంటే డిసెంబర్. మిడిల్ ఆఫ్ ఏబిసిడి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, అవి జాన్ నుంచి ఎం వరకు, లైక్ డిసెంబర్ వరకు ఫ్లో అవుతాయి అన్నమాట. లైక్ ఏ అంటే జనవరి అని, బి అంటే ఫెబ్ అని, సి అంటే మార్చ్ అండ్ సో ఆన్, ఎం డిసెంబర్ అన్నమాట. మీరు కార్ అనేది ఇయర్లు ప్లాన్ చేసుకుంటే 2026లో అది టీతో ఉండి మిగతా మంత్స్ అన్నీ ఏబిసిడిఈ అని ఉండాలి. బట్ గుర్తుపెట్టుకోండి, 3 months కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ 3 months కంటే ఎక్కువ వెళ్తున్నారు అంటే మీకు నెగోషియేట్ చేసుకుని డిస్కౌంట్స్ అడగచ్చు. దాని గురించి నేను టిప్స్ దాంట్లో మాట్లాడతాను. ప్రజెంట్ వచ్చేసి ఇంతే. విన్ నెంబర్ మాత్రం కరెక్ట్గా చెక్ చేసుకోండి. విన్ నెంబర్ ఏదైతే మీకు ఇచ్చారో అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి మీ కార్తో. తర్వాతే వేరే చెక్స్ అనేవి చేయండి. వెరిఫై ది ఓడోమీటర్ రీడింగ్. మీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఓడోమీటర్ రీడింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అది 100 kilometers కంటే తక్కువ ఉండాలి. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట. కొన్నిసార్లు ఇది కూడా ట్యాంపర్ చేస్తారు. సో నెక్స్ట్ చెక్ అనేది మీకు ఎంత తిరిగింది అనేది ఎగ్జాక్ట్ ఐడియా ఇస్తుంది. ఒకవేళ ఓడోమీటర్ రీడింగ్ కనుక 100 kilometers కంటే ఎక్కువ ఉంటే డీలర్షిప్తో మాట్లాడి వేరే వెహికల్ అరేంజ్ చేయమని చెప్పండి. కాకపోతే ఇది 100 kilometers కంటే తక్కువ ఉండాలి. ఇంజన్ ఆయిల్ చెక్. ప్యాసింజర్ సీట్ దగ్గర రైట్ సైడ్ మీకు నాబ్ అనిపిస్తుంది. హుడ్ ఓపెన్ చేయండి. హుడ్ ఓపెన్ చేసి మీరు అక్కడ ఎల్లో కలర్ నాబ్ అనేది ఉంటుంది ఇంజన్ ఆయిల్కి, ఇంజన్ పక్కన. అది ఓపెన్ చేసి ఇలా టిష్యూ పేపర్ మీద రాసి చూడండి. ఒకవేళ మీ వెహికల్ కనుక ఎక్కువ రన్ అయ్యి ఉంటే ఈ ఇంజన్ ఆయిల్ ట్రాన్స్పరెంట్గా ఉండదు. నాదైతే ఆల్రెడీ 3000 kilometers కంటే ఎక్కువ తిరిగింది కాబట్టి ఇక్కడ మీకు బ్రౌన్ షేడ్ కనిపిస్తుంది. మీకు మాత్రం క్లియర్గా ఉండాలి, ఎందుకంటే కొత్తది అండ్ దట్ టు ఎక్కువ రన్ అవ్వలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. మార్కింగ్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ ఇంజన్ మార్కింగ్స్ అనేవి గ్రీన్ కలర్ కానీ వైట్ కలర్ కానీ
ఒక మార్కర్తో మార్క్ చేసి ఉంటే అలైన్ అయ్యి ఉంటే ప్లగ్ అండ్ ప్లే కేబులింగ్ దగ్గర కానీ నట్ బోల్ట్ దగ్గర కానీ, సో ఇవి మార్కింగ్స్ మిస్ అలైన్ అయి ఉన్నా లేకపోతే ఫేడ్ అయి ఉన్నా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరో ఈ పర్టికులర్ పార్ట్ అనేది ఓపెన్ చేశారు మళ్ళీ ఫిట్ చేశారని. ఒకవేళ మీకు ఇంజన్ పార్ట్స్ కనుక ఇలాగా ఎవరైనా ఫేడెడ్గా అనిపించి ఎవరైనా ఓపెన్ చేసినట్టు అనిపిస్తే కనుక స్ట్రైట్ అవే రిజెక్ట్ చేయండి, ఎందుకంటే మేజర్ వర్క్ అయినా జరుగుండొచ్చు ఇంజన్ బే దగ్గర. సో ఇది మాత్రం ఈ లైన్స్ మాత్రం అలైన్ అయి ఉండాలి, దట్ టు విజిబుల్గా ఉండాలి. నాదైతే ఇవి డస్ట్గా ఉంది, ఓల్డ్ వెహికల్ కాబట్టి మీకు క్లియర్గా విజిబుల్గా ఉండదు, మీకైతే చాలా క్లియర్గా ఉండాలి కొత్త వెహికల్ కాబట్టి. చెక్ ఫర్ రస్టింగ్. సో ఇలా ఫుడ్ ఓపెన్ చేశారు కదా, సేమ్ అలాగే ఎలాగైతే ఇంజిన్ మార్కింగ్స్ చెక్ చేశారో అలాగే రస్టింగ్ కూడా చెక్ చేయండి. ఎక్కడైనా నట్ బోల్ట్ దగ్గర రస్టింగ్ ఉందా, లేదంటే చాసీ పైన కూడా రస్టింగ్ ఉందా, వీల్స్ కింద షాకర్స్ దగ్గర రస్టింగ్ ఏమైనా ఉందా. సో మీకు విజిబుల్గా తెలిసిపోతుంది రస్టింగ్ ఏమైనా ఉండుంటే. మైనర్ అయితే పర్లేదు, కానీ ఏమైనా మేజర్గా రస్టింగ్ ఉండుంటే యార్డ్లో ఎక్కువ రోజులు ఉందని అర్థం అన్నమాట. డోర్స్ దగ్గర, హింజెస్ దగ్గర ఎలా అన్ని చోట్ల రస్టింగ్ అయితే చెక్ చేసుకోండి. గ్లాస్ నెంబర్ 4 విండో గ్లాసెస్ చెక్ చేయండి. మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను కదా, అలా టాటా లోగోతో ఎంగ్రేవ్ అండి, ఐఎస్ఐ మార్క్ ఉండి క్లియర్గా ఉండాలి. అండ్ నెంబర్ కూడా 4 సేమ్ అయి ఉండాలి. నెంబర్ కనుక సేమ్గా లేకపోతే ఏదైతే మిస్ మ్యాచ్ ఉందో అది రిప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు రిజెక్ట్ చేయొచ్చు, లేదంటే వాళ్ళతో మాట్లాడవచ్చు ఇది ఎందుకు ఇలాగా మిస్ అలైన్ అయిందో నెంబరు. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాసెస్ కూడా చెక్ చేసుకోండి, దాని నెంబర్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ టాటా లోగో అండ్ ఐఎస్ఐ మార్క్ ఏదైతే ఉందో అవి క్లియర్ అండ్ విజిబుల్ అయ్యి ఉండాలి. ఫేడెడ్ అయితే మాత్రం మీరు స్ట్రైట్ అవే అవి రిప్లేస్ అయినట్టు అన్నమాట అర్థం, రిజెక్ట్ చేయొచ్చు. డోర్ వెల్డింగ్ పాయింట్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇలా గ్యాస్కెట్ ఓపెన్ చేయండి. ప్రతి డోర్ దగ్గర చెక్ చేయండి, స్పాట్ వెల్డింగ్ అయి ఉండాలి అండ్ క్లియర్ కోట్ అయి ఉండాలి. మీకు తెలిసిపోద్ది ఆ పెయింట్ అయితే ఫ్యాక్టరీ పెయింటెడా కాదా అనేది. నార్మల్గా గ్యాస్ వెల్డింగ్ అలాంటివి చేస్తే కనుక మీకు ఈజీగా విజిబుల్గా తెలిసిపోతుంది పెయింట్ ఎక్స్ట్రా పెయింట్ వేసారని. అక్కడ కూడా తెలియకపోతే కనుక గ్యాస్కెట్ కింద చెక్ చేయండి, పెయింట్ రెసిడ్యూ అనేవి ఉంటాయి, లైక్ స్ప్రే చేసిన పెయింట్ అనేవి గ్యాస్కెట్ అంటుకుని ఉంటుంది అన్నమాట. దట్ మీన్స్ అది రీపెయింట్ అయిన ప్యానల్ అయి ఉండాలి. సో స్ట్రైట్ అవే మీరు రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ అలా కాదు అంటే స్పాట్ వెల్డింగ్ అయి ఉంటే ఇట్స్ ఓకే అన్నమాట. టైర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో నేను స్క్రీన్ మీద వేస్తున్నాను కదా, అలా డాట్ అని మెన్షన్ చేసి లాస్ట్ మీకు 4 డిజిట్స్ ఉంటాయి. నా దాంట్లో 5225 అని ఉంది. దట్ మీన్స్ 52 అంటే వీక్ అండ్ 25 అనేది ఇయర్ అనమాట. ది సెకండ్ వీక్ ఆఫ్ 2025 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఇలా అన్ని వీల్స్కి ఒకేలా ఉండాలి. సెపరేట్గా ఉంటే మాత్రం మీరు ఒకసారి డీలర్షిప్తో మాట్లాడండి అండ్ ఇది ఫిక్స్ చేయించుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి 2 ఇయర్స్ కంటే ఓల్డ్ అయి ఉండకూడదు. లైక్ 2023, 2022 కనుక ఉంటే కనుక మీరు ఈ టైర్స్ని రీప్లేస్ చేయమని డీలర్షిప్ని రిక్వెస్ట్ చేయండి. వెరిఫై ది స్క్రాచెస్. బాడీ ప్యానల్స్ త్రూ అవుట్ ది కార్ చెక్ చేయండి. స్ట్రైట్గా కాకుండా, ప్యారల్గా కాకుండా ఇలా స్లాంట్గా చెక్ చేయండి. క్యారెక్టర్ లైన్స్తో పాటు విజిబిలిటీ ఉండేలా చూసుకోండి. మైనర్ స్క్రాచెస్ అయితే మీరు డీలర్షిప్తో మాట్లాడి రెక్టిఫై చేయించుకోండి, బఫింగ్తో పోతాయి. బట్ మేజర్ కనుక అయి ఉంటే ఆ పర్టికులర్ ప్లేస్లో పెయింట్ చెక్ చేయండి, ఎక్కడైనా అన్ఈవెన్గా ఉందా పెయింట్ క్వాలిటీ. అండ్ ఇలా సైడ్ ఫెండర్స్ కానీ, ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్ కూడా ప్లాస్టిక్ పార్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ చెక్ చేయండి. అక్కడ పెయింట్స్ ఏమైనా రెసిడ్యూ ఉంటే స్ప్రే పెయింట్స్ కానీ, దట్ మీన్స్ ఇది వెహికల్ రీపెయింట్ అయి ఉన్నట్టు. మీరు స్ట్రైట్ అవే రిజెక్ట్ చేయండి. లైట్ చెక్. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా మీరు లైట్ ఆన్ ఆఫ్ చేసుకుని ముందు చెక్ చేయండి, ఆన్ ఆఫ్ అవుతున్నాయా లేదా, హెడ్ లైట్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ఇండికేటర్స్ పనిచేస్తున్నాయా లేదా. ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మీకు ఒకవేళ 360 డిగ్రీ కెమెరా ఉంటే మాత్రం ఇలాగా ఇండికేటర్ ఇచ్చినప్పుడు సైడ్ వ్యూ కనిపిస్తూ ఉండాలి, అవి కూడా చెక్ చేసుకోండి. ఫ్రంట్ వైపర్స్, బ్యాక్ వైపర్స్ చెక్ చేయండి. నేను ఇలా స్క్రీన్లో చూపిస్తున్నాను కదా, మీరు వాటర్ ఉంటే స్ప్లాష్ చేసి చెక్ చేసుకోండి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది. బ్యాక్ కూడా చెక్ చేసుకోండి. hazard light, AC, fan, noise and switches. సో
నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, అలా ప్రతి ఆప్షన్ మీరు చెక్ చేసుకోండి. హజార్డ్ లైట్స్ పనిచేస్తున్నాయా లేదా, ఏసీ ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నాయా లేదా, ఫ్యాన్ నాయిస్ ఎంత వస్తుంది, టచ్ సెన్సిటివ్ సరిగ్గా పనిచేస్తున్నా లేదా, ఇన్ కేస్ బటన్ ఉంటే బటన్స్ పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ తరోగా చెక్ చేయండి. ఇక్కడ టచ్ సెన్సిటివ్ ఇచ్చారు కదా, ఆ బూట్ ఓపెన్ చేసి చూడండి. మీకు అది బూట్ యాక్టివేట్ అవ్వాలి, వెనకాల ఓపెన్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. అండ్ దట్ టు హైడ్రాలిక్స్ అని దాని బిడ్డింగ్స్ అని చెక్ చేసుకోండి. ఓపెన్ అవుతున్నప్పుడు క్లోజ్ చేస్తున్నప్పుడు ఏమన్నా అన్ఈవెన్ నాయిసెస్ వస్తున్నాయా, అండ్ హైడ్రాలిక్స్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయా లేదా అనేది మీరు తరోగా చెక్ చేసుకోండి. ఇంజన్ నాయిస్ అండ్ వైబ్రేషన్స్. సో ఇంజన్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఒక 2 minutes to 5 minutes వరకు ఆగండి. ఇక్కడ 2000 RPM వరకు ఉంది కదా, అది తగ్గాలి, ఐడియలింగ్లోకి రావాలి. ఒక్కసారి ఐడియల్ అయిన తర్వాత మీరు ఒకసారి బానెట్ ఓపెన్ చేసి అన్ఈవెన్ నాయిసెస్ ఏమైనా వస్తున్నాయా అని చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు నాయిసెస్ అంత ఫెమిలియర్గా లేకపోతే, మీకు అర్థం కావట్లేదు అంటే, పక్కనున్న వేరే వెహికల్స్ ఏమైనా ఉంటే అవి కూడా చెక్ చేయండి ఆన్ చేసి. సిమిలర్ మోడల్ కాకపోయినా సిమిలర్ వెహికల్ ఏమైనా ఉంటుంది కదా, లైక్ నెక్సాన్ అంటే నెక్సాన్, టియాగో అంటే టియాగో, ఆ వెహికల్ ఆన్ చేసి చూడండి. అవి సిమిలర్గా నాయిస్ వస్తున్నాయా అంటే వెరీ గుడ్ టు గో. లేదంటే మీకు అర్థమైపోతుంది, ఒక చిక్ సౌండ్ కానీ అన్ఈవెన్ నాయిస్ కనుక వస్తే కనుక స్ట్రైట్ అవే రిజెక్ట్ చేయండి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చెక్ చేసుకోండి. అది స్మూత్గా ఉండాలి, ల్యాగ్స్ ఉండకూడదు. నేను ఇలా చూపిస్తున్నాను కదా మీకు స్క్రీన్ మీద, ఇలాగ ప్రతి ఒక్క ఆప్షన్స్ క్లిక్ చేసి 360 కెమెరా ఇన్ కేస్ ఉంటే అది కూడా చెక్ చేసుకోండి. మీకు అది స్మూత్గా ఉండాలి, ల్యాగ్స్ ఉండకూడదు. ఒక్కోసారి సాఫ్ట్వేర్ అప్డేట్ వాళ్ళు కూడా ల్యాగ్స్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఏమైనా ల్యాగ్స్ అనిపిస్తే మీరు ఒకసారి డీలర్షిప్తో మాట్లాడండి, అప్డేట్ చేసి ఏమైనా దొరుకుతుందేమో. డోర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సౌండ్స్. సో ఇలా మేము వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి చెక్ చేసుకోండి ఏమైనా నాకింగ్ సౌండ్స్ వస్తున్నాయా లేదా అనేది. ఎందుకంటే ప్యానల్ గ్యాప్స్ వల్ల ఇవి కొంచెం ర్యాట్లింగ్ సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి టాటా కార్స్లో. ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే మాత్రం ఒకసారి డీలర్షిప్ని కన్సల్ట్ చేసి ఇవి ఫిక్స్ చేయించుకోండి ముందే. ఒకవేళ ఫిక్స్ కావు అని అంటే మీరు స్ట్రైట్ అవే రిజెక్ట్ చేయండి. ప్యానల్ గ్యాప్స్. టాటా మోటార్స్లో ప్యానల్ గ్యాప్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి, కానీ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత గ్యాప్స్ ఉన్నాయి అనేది. సో ఇలాగ నేను చెక్ చేస్తున్నాను కదా, అలా ప్యానల్ గ్యాప్స్ చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ప్యానల్ గ్యాప్స్ వల్ల మీకు డోర్ మిస్అలైన్మెంట్స్ అని అవని ఇవని సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి ఎక్కువగా ఉండకూడదు. చాలా కార్స్లో ఇవి అసలు ఎక్కువ ఉండవు, కానీ టాటా కార్స్లో ఏంటంటే ఇవి యూఎస్పి టైప్ మాట, ఇవి ఖచ్చితంగా ఉంటాయి. కానీ మినిమల్గా ఉంటే పర్లేదు, కానీ మీరు చెక్ చేసుకోండి మీ ఫింగర్తో త్రూ అవుట్ ది బాడీ పార్ట్స్ అండ్ బానెట్ పార్ట్స్, డోర్స్ అండ్ ఆల్. ఇవి ఎక్కువ ఉండకుండా చూసుకోండి. తక్కువ ఉంటే మీరు ముందుకెళ్ళొచ్చు. ఎక్కువ ఉంటే ఏంటంటే డస్ట్ అండ్ వాటర్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి, అండ్ ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా డోర్ ప్యానల్ సౌండ్స్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి పీడిఐ చెక్స్ అన్నమాట. మీరు ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలితే మీరు పింగ్ చేయండి కమెంట్లో, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ మోస్ట్లీ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీ పేమెంట్ అయితే చేయండి డీలర్షిప్కి. ఒకవేళ డీలర్షిప్ కనుక మీకు వేరే వెహికల్ అరేంజ్ చేయట్లేదు అంటే డీలర్షిప్ చేంజ్ చేయండి, కానీ మీరు ఈ వెహికల్ మాత్రం ఒప్పుకోవద్దు. ఎందుకంటే వన్స్ ఈ వెహికల్ కనుక మీ దగ్గరకు వచ్చింది అంటే మీరు ఈ సర్వీస్ సెంటర్ చుట్టూ తిరగడం తప్ప వాళ్ళు మీకు రెక్టిఫై అవ్వదు. ఇది చాలా టాటా మోటార్స్ వాళ్ళ కంప్లైంట్ ఉంది. సో తీసుకునే ముందే మీరు అన్ని చెక్స్ చేసుకుని నీట్గా ఆలోచించి మరీ తీసుకోండి. అన్ని డీలర్షిప్ని అన్నాం, కానీ కొన్ని డీలర్షిప్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు మీరు చెప్పిన వెంటనే రెక్టిఫై చేయడానికి కానీ వేరే వెహికల్ అరేంజ్ చేయడానికి కానీ చూస్తారు. సో మీరు అడగండి, అడగకపోతే మీరు వాళ్ళు ఆ వెహికల్ మీకు ఇవ్వడానికైనా ట్రై చేస్తూ ఉంటారు. సో టిప్స్ అన్నాను కదా, కొన్ని టిప్స్ ఏంటంటే మీరు ఒకవేళ డీలర్షిప్కి వెళ్తున్నట్టయితే టిష్యూ పేపర్ క్యారీ చేయండి టు చెక్ ది ఇంజన్ ఆయిల్. అది కాకుండా మీరు అట్లీస్ట్ 3 to 4 hours మీ పని అన్ని మానుకుని పీడిఏ చేయడానికి వెళ్ళండి. హరీబరీగా అయితే చేయొద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ లీవ్ పెట్టాలంటే పెట్టండి, కానీ హరీబరీగా మాత్రం చేయొద్దు. ఇంకోటి ఏంటంటే బ్రాడ్ డే లైట్లో మాత్రమే చేయండి. వాళ్ళని వెళ్ళే ముందు డీలర్షిప్స్ని అడగండి, కార్ని ఫుల్ తరోగా క్లీన్ చేసి బయట డే లైట్లో పెట్టమని చెప్పండి, అట్లీస్ట్ లేకపోతే లైట్స్లో పెట్టమని చెప్పండి. సో దాట్ యూ కెన్ చెక్ యువర్ విజిబుల్ స్క్రాచెస్ ఆన్ ది బాడీ ప్యానల్స్ అండ్ తరోగా చెక్ చేసుకోవచ్చు. అన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి. సన్లైట్లో మాత్రమే మొత్తం చెక్ చేసుకునేలా చూసుకోండి. ఈవినింగ్ అండ్ మార్నింగ్
ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అవాయిడ్ చేయండి. చాసీ నెంబర్ చెక్ చేశాక ఒకవేళ మీ కార్ కనుక 3 months కంటే ఓల్డ్ అయితే మీరు డీలర్షిప్తో నెగోషియేట్ చేయండి. లైక్ డిస్కౌంట్స్ కోసం మీరు అడగొచ్చు, ఎందుకంటే 3 months కంటే ముందు వెహికల్ కాబట్టి. అండ్ పీడిఎస్ అన్నీ ఓకే అయితేనే వాళ్ళతో నెగోషియేట్ చేయండి, మీకు డిస్కౌంట్స్ దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కుదిరితే ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి. ఒకవేళ అలా అలౌ చేస్తే కనుక టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకు కార్ ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది, క్లచెస్ అండ్ బ్రేక్స్ అని ఎలా పనిచేస్తున్నాయి అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశాలు ఉన్నాయి. నేనైతే మీరు టీడీఐతో పాటు టెస్ట్ డ్రైవ్ కూడా చేయాలని సజెస్ట్ చేస్తాను. సో ఈ వీడియో కింద ఈ వీడియో నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిందని అనుకుంటున్నాను. ఇలాగే చాలా కార్స్ ఒకవేళ పీడిఎఫ్ చేయాలి అనుకుంటే సేమ్ ఉంటాయి మోస్ట్లీ అన్ని పీడిఐ చెక్స్. ఇంకా కొన్ని సన్ రూఫ్ అని అవని ఇవని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చేంజ్ అయినాయి అని ఇలా చాలా ఉంటాయి. సో దాని మీద చేయాలి అంటే మీరు కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే.